జంతుజాలం వచ్చేసి ఈ మానవ జాతిని చూసినప్పుడు వీళ్ళు మా సోదరులు అని భావిస్తున్నారు. ఎలాగా మనకన్నా అధికంగా ఉన్న సూపర్ సోదరులు, సూపర్ మ్యాన్లు వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉంటే, ఈ మానవుడు మాత్రం ఆ జంతువుల్ని చూసి తక్కువ స్థాయిలో ఆలోచించి వాళ్ళకి అపకారాన్ని తలపెడుతూ క్రూరత్వంగా ఆలోచిస్తూ ఉన్నాడంట. మరి మన సొంత తమ్ముడిని అయితే మనం అలా హింస పెడతామా? పెట్టం. కానీ జంతుజాలం మన తమ్ముళ్ళుగా మనం భావించట్లేదు, కానీ జంతుజాలం మాత్రం మనల్ని సోదరాభావంతోనే, ప్రేమతోనే మనల్ని చూస్తున్నాయి అని చెప్పి చెప్తున్నారు. అవగాహనతో మసులుకోవటానికి బదులు క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు. వాటి బాధలకు మూల కారణమవుతున్నాడు. వాటి బాధలు అనిపించడానికి కానీ వాటి మరణాలకు కూడా ఈ మానవుడు కారణమవుతున్నాడు. జంతువుల ఆహారం కోసం కానీ లేదా తమకు ప్రాణభయం ఏర్పడినప్పుడు మాత్రమే చంపుతాయి. జంతువులు ఎప్పుడైనా మనిషి మీదకి ఎప్పుడు ఎగబడతాయి? ఈ మానవుడు నాకు ఏదన్నా అపకారం చేస్తాడు, నన్ను చంపబోతాడు, లేదా నాకేదన్నా అపకారం తలపెడతాడు అని ప్రాణభయంతో మన మీదకి ఎదురు తిరిగి మనల్ని చంపడానికి ప్రయత్నిస్తాయి. క్రూర జంతువులైనా కూడా మనం వాటిని ఏమీ చేయకపోతే అవి మనల్ని ఏమీ చేయవు. అడవిలో కూడా పులులు, సింహాలు, ఏనుగులు, మరి ఎన్నో జంతువులు తిరుగుతూ ఉంటాయి. కానీ మనం అక్కడికి వెళ్ళినప్పుడు అవి మనల్ని చూసి భయపడి వీళ్ళు మాకేమైనా అపకారాన్ని తలపెడతారు అని చెప్పేసి మనల మీదకి దూకి మనల్ని అపకారం చేయడానికి తలపడతాయి. లేదా ఈ పులులు, సింహాలు అలాంటివి అయితే వాటికి ఆహారం కోసం ఈ మానవుడి మీదకి ఎగబడి ఆహారంగా తీసుకుంటాయి. అంతే తప్ప వీళ్ళ మీద మనకి శత్రుత్వం అయితే లేదు అని చెప్పేసి అవి అలానే ఆలోచిస్తాయి. అంటే మనకి వాళ్ళకి శత్రుత్వం అయితే ఏమీ లేదు, కానీ మనం మాత్రం క్రూరంగా వాటిపైన మనం హింసని ప్రకటిస్తామని చెప్తున్నారు. అదేవిధంగా మనిషి కేవలం క్రూర జంతువుల పట్ల ప్రాణభయం ఏర్పడినప్పుడు మాత్రమే జంతువులను చంపితే అది ప్రకృతి ధర్మాలకు విరుద్ధం కాదు. మనం కాముగానే ఉంటాము, కానీ మన పైకి ఒక పులి దూకుతుంది అనుకోండి, అప్పుడు దాన్ని చంపేయచ్చు. అది ధర్మం అని చెప్తున్నారు. కానీ దాని దోవన అది పోతుంటే మనం బాణాలేసి దాన్ని చంపుతాం చూడండి, అది మాత్రం తప్పని చెప్తున్నారు. లేదా ఈ మేకలు, ఆవులు, మరి జింకలు, ఇట్లాగా వీటన్నిటిని కూడా మనం వేట అనే ఒక పద్ధతి పెట్టుకొని వేటాడుతున్నాం అని చెప్పేసి వేటాడి చంపుతాం కదా, అది తప్పని చెప్తున్నారు. అది అధర్మం అని చెప్తున్నారు. ఇంకా పాములు అలా ఉంటాయి చూడండి, మనం మన దోవన పోతున్నా అవి భయంతో వచ్చి మనల్ని కాటేయటానికి ప్రయత్నం చేస్తాయి. అప్పుడు వాటిని చంపితే ధర్మం అని చెప్తున్నారు. మనిషి అయినా, మరి మృగమైనా, జంతువైనా, ఎవరైనా సరే ప్రాణహాని కలిగినప్పుడు ఆ ఎదురుగా ఉన్న జీవిని చంపటం ధర్మమే. కానీ అలా కాకుండా వాటిపైన మనం క్రూరత్వంగా వాటిని చంపినట్లయితే అది అధర్మము అని చెప్పి చెప్తున్నారన్నమాట. మనిషి జంతువులను అనేక విధాలుగా హింసిస్తున్నాడు. ఆహారం కోసం జంతువులను వధిస్తున్నాడు. ఈకలతోనూ బొచ్చుతోనూ తమ స్త్రీలను అలంకరించాలన్న ఉద్దేశంతో తన గొప్పతనాన్ని, చాకచక్యాన్ని ప్రదర్శించాలని ఒక ఆట పేరుతో ఈ నిస్సహాయ జీవులను హింసిస్తున్నానన్న విచక్షణ లేకుండా ఉన్నాడు. చూడండి, మరి మానవుడు ఆహారం కోసం జంతువులు చంపేస్తున్నాడు. అలంకరణ కోసం ఇంట్లో జింక తలకాయలు, జింక చర్మాలు, ఏనుగు దంతాలు అవన్నీ గృహానికి అలంకరణ కోసం వాటిని చంపి తీసుకొచ్చి అలంకరించుకుంటున్నాడు. మరి వాళ్ళ ఆడవాళ్ళకి వాటి బొచ్చుతోటి చక్కగా వాటితోటి స్వెటర్లని, మరి చీరలని, అవన్నీ వస్త్రాల్లాగా నేచి వాళ్ళ ఆడవాళ్ళకి అవి బహుకరించడానికి కూడా జంతువుల్ని హింసిస్తున్నాడు. ఎన్ని రకాలుగా మానవుడు జంతువుల్ని హింసిస్తున్నాడో చూడండి. మరి అలా హింసిస్తున్నాడు అని చెప్తున్నారు. ఈ విచక్షణ రహితమైన క్రూరత్వం వల్ల భయం అనేది పుడుతుంది. ఇలా చేయటం వల్ల వాటికి జంతువుల్లో మరి తనతో పాటు తన దగ్గరగా ఉన్న బిడ్డని తీసుకెళ్ళి వీళ్ళు ఆహారంగా తింటూ ఉంటే, అది చూస్తూ ఉంటే ఆ మానవుడి పట్ల ఆ జంతువుకి భయం కాక ఇంకేం కలుగుతుంది? భయమే కలుగుతుంది. నా బిడ్డని తీసుకెళ్ళి చంపేసి తినేశాడు, రేపు నన్ను కూడా తినేస్తాడు అన్న భయం కలుగుతుంది. అప్పుడు అది ఈ మానవుడి మీదకి ప్రతీకారం తీర్చుకుంటానికి ఎదురుగా పోరాటమైనా సాగించవచ్చు, లేదా నిస్సహాయంగా ప్రాణాలనైనా అర్పించవచ్చు అన్నమాట. భయం పరిణితి ఆలస్యం చేసినంతగా ఇతర భావాలు ఏవి చేయలేవు. ఈ అతి జంతువు పట్ల భయం అనేది నిమ్నజాతి జంతువు
జన్మలలో మొదలై అన్ని జన్మలలోనూ అది కొనసాగుతూ వస్తుంది. నిమ్న జాతి అనే ఒక జాతి ఆదిలో ఆ జాతి మొదలయ్యి తర్వాత అన్ని జాతుల్లో కూడా ఇది ఇలాగా మొదలవుతూ ఉందని చెప్తున్నారు. చివరకు మనిషి నిత్య జీవితంలో ముడిపడి ఉన్న జంతు జన్మలు వచ్చాక తొలి దశలో బయలుదేరిన భయం ఇప్పుడు క్రమేణా ప్రేమగా మారుతుంది. ఇప్పుడు అలా భయంగా మారిన ఆ ప్రేమ అంతా కూడా ప్రేమగా మనల్ని వాళ్ళు ప్రేమగానే చూస్తాయి. జంతుజాలమంతా మనతో ప్రేమగానే వ్యవహరిస్తాయి. మనమే వాళ్ళ పట్ల ప్రేమగా తల నిమురుతాము, దాన్ని గొంతు కోసేసి తినేస్తున్నాము. మనమే క్రూరత్వంగా ఉన్నాము, వాళ్ళే అవైతే మనతో ప్రేమతత్వంగానే ఉంటారు అని చెప్పి చెప్తున్నారనమాట. ఇది జరిగే వరకు పరిణితి క్రమంలో జంతువుల పురోగతి నెమ్మదిగా కొనసాగుతూ ఉంటుంది. ఇలా జరుగుతూ ఉంటే జంతువుల పురోగతి నెమ్మదిగా కొనసాగుతుంది, అంటే తొందరగా అంత ఎక్కువగా కాకుండా అది తగ్గిపోతూ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారనమాట. ఫ్రెండ్స్, ఈరోజు స్వాధ్యాయనం ఇది. మరి రేపటి రోజు ఇంకా ఈ జంతుజాలం మానవ జాతి ఉన్న అనుబంధం సంబంధాలు వీటి పట్ల ఉన్న అవగాహన వీటి విశేషాలన్నీ కూడా రేపు స్వాధ్యాయనంలో మనం చదువుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు స్వాధ్యాయనం ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.